స్టార్ హీరోయిన్ సమంత టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ను ఏలేస్తోంది. అంతేకాదు సోషల్ మీడియా, అందులోనూ ఇన్స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అయితే కొన్నాళ్ల క్రితం మేసైటిస్ అనే దుర్భర వ్యాధికి సమంత గురైంది. అప్పుడప్పుడు ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్స్, కొటేషన్స్ పోస్టు చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా సమంత ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన ఓ పోస్టు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ పోస్టు ఆమెను వివాదంలోకి లాగింది. మేసైటిస్ నుంచి కోలుకుంటున్న సమంత కొన్నాళ్లుగా ప్రత్యామ్నాయ వైద్య విధానాల్ని అనుసరిస్తుంది. వాటికి సంబంధించిన వివరాల్ని కూడా ఆమె ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటుంది. దానిలో భాగంగానే సమంత నెబ్యులైజర్ ను ఉపయోగిస్తున్న ఫోటోను షేర్ చేసింది. సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు డిస్టిల్డ్ వాటర్ లో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి నెబ్యులైజ్ చేయండని చెబుతూ లివర్ డాక్టర్ తన ఇన్స్టాగ్రామ్ లో పెట్టినట్లు సమంత చెప్పుకొచ్చింది. అంతే, సమంత చెప్పిన ఆ మ్యాజిక్ ఫార్ములాపై కొందరు డాక్టర్లు మండిపడ్డారు. ఆమెపై ఒక్కసారిగా విమర్శలతో విరుచుకుపడ్డారు. ప్రధానంగా హైడ్రోజన్ పెరాక్సైడ్ తో చేసే నెబులైజేషన్ గురించి సమంత ప్రస్తావించడంపై అభయ్ ఫిలిప్ అనే లివర్ డాక్టర్ బక్కుమన్నాడు. తనకు తాను డాక్టర్లా ఫీల్ అయ్యి ఉచిత సలహాలు ఇవ్వొద్దని సూచించారు. సమంత చెప్పిందని ఎవరైనా ప్రయత్నిస్తే ప్రాణాలు పోతాయని హెచ్చరించారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ పీల్చడం వల్ల కలిగే ప్రమాదాలను హైలైట్ చేస్తూ అమెరికాకు చెందిన ఆస్తమా అలర్జీ ఫౌండేషన్ హెచ్చరికలను ప్రస్తావించాడు. సెలబ్రిటీ ముసుగులో తప్పుడు సమాచారంతో తప్పుదోవ పట్టిస్తున్న సమంతపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, ఆమెను జైల్లో పెట్టాలని డిమాండ్ చేశాడు డాక్టర్ అభయ్ ఫిలిప్. ఇక డాక్టర్ విమర్శలపై స్పందించిన సమంత ఆయన పదజాలంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒక పెద్ద మనిషి తన పోస్టును, సలహాలను ఉద్దేశపూర్వకంగా బలమైన పదాలతో దూషించారని ఆ డాక్టర్ను ఉద్దేశించి రాసుకొచ్చింది. ఆయన కూడా డాక్టరే, తనకంటే ఎన్నో విషయాలపై అవగాహన ఉంటుందనడంలో సందేహం లేదు. కానీ తనను నిందించడం కంటే తనకు చికిత్స చేసిన డాక్టర్తో ఆయన ముఖాముఖిలో పాల్గొని ఉంటే బాగుండేదని హితవు పలికింది. అంతేకాదు, జైల్లో పెట్టాలని విమర్శించినందుకు తనకు బాధ లేదని, పదజాలం కరెక్టుగా ఉంటే గౌరవించేదానిని అన్నది. అయితే ఒక సెలబ్రిటీని కాబట్టి అంత సులువుగా నిందించారని భావిస్తున్నానని, కానీ సెలబ్రిటీగా ఆ హెల్త్ టిప్ చెప్పలేదు, ఒక సామాన్య వ్యక్తిగానే పోస్టు చేశాను అంటోంది సమంత. మొత్తంగా ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్టు, ఆ డాక్టర్ రిప్లై, సమంత కౌంటర్తో సోషల్ మీడియాలో ఆమె మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. మరి సమంతను అలా దూషించటంపై, ఆ డాక్టర్ పై మరి మీరేమనుకుంటున్నారు? దానికి సమంత ఇచ్చిన రిప్లైపై మరి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్లో తెలియజేయండి. అలా వెళ్ళిపోయే ముందు ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, మీ సొమ్మేం పోతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.